హాయ్ మామ. ఈ స్టోరీ పూర్తిగా వింటే నిజంగా దెయ్యాలున్నాయని మీరే నమ్ముతారు. ఇది మన విశాఖపట్నంలోనే జరిగింది. రాము అనే ఒక వ్యక్తి వేరే ఊర్లో పని ఉండడం వల్ల ఆ పని చూసుకొని తన ఊరు రావడానికి చాలా లేట్ అనేది అయిపోతుంది. ఆ నైట్ టైంలో తను బయలుదేరుతూ ఉండగానే వర్షం కూడా లైట్గా స్టార్ట్ అవుతుంది. రాము తిరిగి తన ఊరు వచ్చి పొలిమేరలోనే వర్షం చాలా పెరిగిపోవడం వల్ల ఈ వర్షంలో మనం వెళ్ళలేము, కాసేపు ఎక్కడైనా ఆగుదామని అటు ఇటు చూస్తూ ఉండగానే తన పక్కనే ఒక పాడుబడ్డ ఇల్లు అనేది కనిపిస్తుంది. రాము ఆ ఇంట్లోకి వెళ్ళి కాసేపు ఉందామని అనుకుంటాడు. రాము దెయ్యాల్ని భూతాల్ని పెద్దగా నమ్మకపోవడం వల్ల ఆ ఇంట్లోకి చాలా ధైర్యంగానే వెళ్తాడు. వెళ్ళి తలుపు తీసి మెట్ల పక్కనే కూర్చొని తన పని తను చూసుకుంటూ ఉంటాడు. ఇంతలోనే తన చెవులో ఎవరో గుసగుసలాడుతున్నట్లుగా చిన్న వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అది క్లారిటీగా లేకపోవడం వల్ల రాము పెద్దగా పట్టించుకోడు, తన పని తను చూసుకుంటూనే ఉంటాడు. ఇంతలోనే వర్షం తగ్గినట్లు అనిపించి రాము బయటికి వద్దాం అని లేయిస్తాడు. ఇంతలోనే వెనక నుంచి ఎవరో రాము అని నెమ్మదిగా పిలిచినట్లు అనిపిస్తుంది. రాము వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరో కనిపించరు. సరే మనం ఇంకా వెళ్ళిపోదాం అని రాము డోర్ దగ్గరికి వెళ్ళగానే ఎవరో వెనక నుంచి మళ్ళీ రాము అని గట్టిగా పిలిచినట్టు సౌండ్ వస్తుంది. రాము వెనక్కి తిరిగి చూడగానే మెట్ల మించి ఏదో కనిపించిన ఆకారం దిగుతూ రాము వైపే వస్తున్నట్లు అనిపిస్తుంది. రాము దాన్ని చూసి ఎవరు వీళ్ళని క్లారిటీగా కనిపించకపోవడం వల్ల అలా చూస్తూనే ఉంటాడు. ఇంతలోనే ఒక మెరుపు మెరడం వల్ల ఆ రూపం చాలా క్లారిటీగా కనిపిస్తుంది. అది ఎంతో భయాందోళనగా ఉండే రూపం, చాలా భయంకరంగా ఉంటుంది. ఆ రూపాన్ని చూసి రాము గట్టిగా అరుద్దాం అనుకుంటే తను అరుస్తూ ఉంటాడు కానీ సౌండ్ అనేది బయటికి రాదు. ఇక్కడి నుంచి పారిపోదాం అనుకుంటే తన కాళ్ళు చేతులు అనేవి పనిచేయవు. ఆ రూపం రాము దగ్గరికి వస్తూనే ఉంటుంది. రాము ఇంకా నా పని అయిపోయింది అనుకునే టైంలోనే తన కాళ్ళు పనిచేస్తున్నట్లు తనకు అనిపించి వెనక్కి తిరిగి చూడకుండా తన ఇంటికి పరిగెడతాడు. తన ఇంటి పక్కల ఉన్న జనాలకి ఈ విషయాన్ని చెప్తాడు. ఇలా నేను పాడుపడ్డ ఇంట్లో ఇలా ఒక దెయ్యాన్ని చూశానని చెప్తే వాళ్ళు నమ్మరు. ఆ నైట్ టైంలోనే లైట్లు పట్టుకొని అవి ఇంటి దగ్గరికి అనేది వెళ్తారు. వాళ్ళు ఎంత చూసినా సరే అక్కడ ఎవరూ కనిపించరు. ఇదంతా నీ భ్రమ రాము, వెళ్ళి మంచినీళ్ళు తాగి పడుకో అంటారు. సరే కదా అని రాము కూడా వెళ్ళి పడుకుంటాడు. కానీ ఈ విషయాన్ని రాము అసలు మర్చిపోలేకపోతూ ఉంటాడు. ఆ ఉదయాన్నే లేచి రాము తన పని తను చూసుకుంటూ ఉంటాడు. తన పని తను చూసుకోగానే నైట్ మళ్ళీ వచ్చి తన రూమ్లో ఒక్కడే పడుకుంటాడు. ఒక్కడు పడుకున్నప్పుడు తన చెవులో ఎవరో ఏదో మాట్లాడుతున్నట్లుగా రాము కనిపిస్తూ ఉంటుంది. ఎవరా అని లేచి చూస్తే ఎవరో ఉండరు. సరే కదా అని మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకుంటే సడన్లీ రాము పేక ఎవరో నొక్కుతున్నట్లు, తన మీద ఎవరో కూర్చున్నట్లు అనిపించి రాము ఒక్కసారి లేచి చూడగానే తన ముందునే ఒక భయంకరమైన దయ్యం ఉంటుంది. దాన్ని చూసి ఒకేసారి రాము తన తల్లిదండ్రుల గదిలోకి పరిగెడుతూ వెళ్ళి వాళ్ళకి జరిగిన విషయం అంతా చెప్తారు. సరే నువ్వు చాలా భయంతో ఉన్నావు, ఈ నైట్ ఇక్కడే పడుకో, ఉదయాన్నే లేచి అది ఏంటో చూద్దాం అనుకుని నైట్ అక్కడే రాము పడుకుంటాడు. ఉదయాన్నే లేచి తన గదిలోకి వెళ్ళి చూస్తే తన గది అంతా నార్మల్గానే ఉంటుంది. తన తల్లిదండ్రులు కూడా ఇది రాము భ్రమపడుతున్నాడేమో అని అనుకుంటారు. కానీ కొన్ని రోజులకి ఆ ఇంట్లో చాలా వింత విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. తన అంతరావే వస్తువులు పడిపోవడం, అలా ఏవేవో విషయాలు జరుగుతూ ఉండడం వల్ల తన తల్లిదండ్రులకు కూడా తెలుస్తుంది ఇంట్లో ఏదో ఒక ఆత్మ లేదా దుష్టశక్తి ఉందని. సో అందుకని వీళ్ళందరూ కలిపి ఒక పంతుల దగ్గరికి వెళ్తారు. ఆ పంతుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. సరే జరిగిందంతా చెప్పిన తర్వాత కొన్ని దానికి చేయాల్సిన విషయాలు పంతులు చెప్తారు. ఇలా చేస్తే ఆ దెయ్యాలనేవి ఇంకా మీ ఇంటికి రావు, తను ఒక పాడుబడ్డ ఇంట్లోకి వెళ్ళి ఆ దెయ్యాన్ని మీ ఇంటికి తీసుకొచ్చారని పంతులు క్లారిటీగా చెప్పడం వల్ల రాము దానికి తగ్గట్టుగానే కొన్ని పనులు చేయడం వల్ల ఆ దెయ్యం అప్పటి నుంచి రాము కనిపించదు. అలానే ఆ దెయ్యాన్ని ఎప్పుడు రాము ఇంకా చూడలేదు కూడా. దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.